పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు మహానాడులో తీర్మానం చేయాలని పార్టీ నేతలు డిమాండ్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని మంత్రులు పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహానాడులో ప్రకటించాలని కోరారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఆయన తనను తాను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. మహానాడులో పాల్గొనడానికి కడప వచ్చిన నాయకులు అంశంపై సోమవారం మాట్లాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాబోయే 25 ఏళ్లు తెలుగుదేశం పార్టీ నడపాలంటే యువతకు పగ్గాలు అప్పగించాలి. యువతలో అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు లోకేష్ వైకాపాయంలో అన్ని విధాలుగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన తలమణుకలైనందున లోకేష్కు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పూర్తిగా అప్పగించాలి. ఇదే కార్యకర్తలు శ్రేణుల అభిలాష అన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అందరు నాయకులు అదే కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నారు. అయితే జిహ్వా వహ్వా అనేలా మహానాడులో ఆతిథ్యం అదిరేలా వంటకాలు, చాలా కాలం తర్వాత మాంసాహారం కూడా. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి, 3వ రోజున 5 లక్షల మందికి భోజనాలు. ఆహా ఏమి రుచి, తినరా మైమర్చి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహానాడు ఆతిథ్యమేను ఆహ్వానం పలుకుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తల అభిమానులు ప్రజలు తరరానున్న నేపథ్యంలో వారికి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించబోతున్నారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనున్నారు. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గురువారం బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరరానున్న నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో 2 లక్షల మందికి ఆహారం అందిస్తూనే వెలుపల నలుదిక్కుల ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా చోట్ల సుమారు 3 లక్షల మందికి భోజనాలు అందజేసేందుకు ప్రణాళిక చేశారు. ప్రతిరోజు భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారు. సుమారు 1700 మంది వంటవారు, మరో 800 మంది వడ్డింపునికి వినియోగించనున్నారు. తాపేశ్వరం కాజా, అల్లూరయ్య, మైసూర్ పాక్, ఒంగోలు చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా వంటి మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. 50,000 గుడ్లు వడ్డించనున్నారు. మహానాడు ఆవరణలోని వంటశాలను సోమవారం మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ఇంటూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర యాదవ్, పార్టీ నేత దామచర్ల సత్య తదితరులు సందర్శించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేశారు. ఉదయం అల్పాహారం టూటీ ఫ్రూటీ, కేసరి, పొంగలి, ఇడ్లీ, టమోటా బాత్, కాఫీ, టీ. మధ్యాహ్న భోజనం మాంసాహారంలో గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్టు, రోటి పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు. శాకాహారంలో గోంగూర ఫుల్ మకానా, ప్లెయిన్ బిర్యానీ, టమోటా పప్పు, తెల్లన్నం, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ, టమోటా గ్రేవీ, బెండకాయ బూందీ ఇవన్నీ. అట్లాగే సాయంత్రం స్నాక్స్, కాఫీ, టీతో పాటుగా కార్ను, సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు. అట్లాగే రాత్రి భోజనం రైస్తో పాటు వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 130